హలో హాయ్ అండి. 2 నెలల పాటు నిల్వ ఉండే పుల్లటి కారంగా ఉండే టమాటా పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. దీని కొరకు ముందుగా 1 కేజీ టమాటాలు తీసుకొని వాటర్లో శుభ్రంగా కడిగి తడి లేకుండా తూర్చుకోవాలి. ఈ విధంగా తూర్చుకున్న తర్వాత సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత 2 పావుల ఆయిల్, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మూత పెట్టి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే టమాటాలో నుంచి వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చాక పులుపుకి సరిపడా చింతపండు రిక్కలుగా వేసుకోవాలి. పులుపు తక్కువ కావాలంటే మీరు కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు. చింతపండు వేసుకున్నాక ఒకసారి మామూలుగా కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, టమాటా ముక్కలు బాగా ఉడికినవి. ఒకసారి రుబ్బుకున్నట్లు కలుపుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేసుకొని చల్లారబెట్టుకోవాలి. టమాటా పేస్ట్ అనేది పూర్తిగా చల్లారాలి కాబట్టి దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని 1.5 కప్పు కారం వేసుకోవాలి. దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పౌడరు, 1 స్పూన్ మెంతుల పౌడర్ వేసుకొని కారం అంతా కలిసేలాగా ముద్దలా కలుపుకోవాలి. చూసారు కదా, కారం ముద్దని చల్లారబెట్టుకున్న టమాటా పేస్టులో కొద్దిగా వేసుకొని కారం బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక 4 నుంచి 5 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 కప్పు ఎల్లిపాయలు, 7 నుంచి 8 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి 2 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని పూర్తిగా చల్లారబెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న టమాటా పచ్చడిలోకి వేసి ఆయిల్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ. మీకు మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.